name is K. Ravinder, CJ in A&T, Government Junior College, Co-Education, Dharmakancha, Janagaon. Today I am going to take auditing introduction. Auditing లో ఆడిటింగ్ ఉపోద్ఘాతము అనే మొదటి చాప్టర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీనిలో ఆడిట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఆడిట్ నిర్వచనం, అకౌంటెన్సీ అనగానేమి, శోధన అనగానేమి అని తెలుసుకోబోతున్నాం. ఆడిటింగ్ ఉపోద్ఘాతం చాప్టర్లోనే ఆడిటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశాలు, ఆడిటింగ్ యొక్క ప్రయోజనాలు, ఆడిటింగ్ యొక్క పరిమితులు, అకౌంటెన్సీ మరియు ఆడిటింగ్కు ఉన్న తేడాలను కూడా తెలుసుకోబోతున్నాం. ఆడిటింగ్ అనే పదం అడైర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అడైర్ అనగా అర్థం వినడం. పురాతన కాలంలో దేశపాలకులు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు మొదలగు వారు తమ ఖాతాల్లో మోసం జరిగిందని అనుమానం కలిగినప్పుడు కొంతమంది ప్రత్యేక తరహా వ్యక్తులను నియామకం చేసేవారు. సాధారణంగా నిష్పాక్షికంగా వ్యవహరించే అనుభవజ్ఞులైన న్యాయకోవిధులకు ఈ పని అప్పగించడం జరిగేది. వారు ఖాతాల విషయాలు విని అవి సక్రమంగా ఉన్నది లేనిది తెలియజేసేవారు. కాబట్టి ప్రారంభంలో ఆడిటర్ అనగా వినేవాడు అనే అర్థస్ఫూర్తితో ఉండేది. ఆడిట్ అనే పదం అడైర్ అనే లాటిన్ పదం నుండి పుట్టినది. అడైర్ అనగా వినడం అని అర్థం. పూర్వకాలంలో ఖాతా పద్దులను పరిశీలించడానికి ఒక వ్యక్తిని నియమించేవారు. ఈ విధంగా నియమించబడిన వ్యక్తి ఖాతా పుస్తకాలను రాసిన వ్యక్తులను పిలిపించి ప్రశ్నించేవారు. వారు చెప్పే ఆ పద్దులపై ఆ ఖాతా పుస్తకాలు రాసిన వ్యక్తులు చెప్పే సమాధానం వినేవారు. ఈ విధంగా విని ఆ ఖాతా పుస్తకాలపై, ఆ పద్దులపై తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చేవాడు. ఈ విధంగా ఖాతా పుస్తకాలను పరిశీలించి, పద్దులను పరిశీలించి, వారు చెప్పింది విని తన అభిప్రాయాలు వెలిబుచ్చే వ్యక్తిని ఆడిటర్ అనేవారు. ఆడిట్ నిర్వచనం. ఆడిట్ అంటే తనకు లభించిన సామాజిక వివరాల ప్రకారం ఆస్తి అప్పుల పట్టి యథార్థంగా తయారు చేసి దానిని లాభనష్టాల ఖాతాలో ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభం లేదా నష్టం నిజస్వరూపంగా వచ్చిందని, ఈ విషయాల మీద ఆడిటర్ సంతృప్తి చెందకపోతే ఏ విషయంపై సంతృప్తి చెందలేదో తెలుసుకోవడానికి వ్యాపార ఖాతా పుస్తకాలను, ఓచర్లను విమర్శనాత్మకంగా తనిఖీ చేసే ప్రక్రియ ఆడిటింగ్ అంటారు. సంస్థ ఖాతా పుస్తకాలను ఆడిటర్ చేత విమర్శనాత్మకంగా తనిఖీ చేయడాన్ని ఆడిటింగ్ అంటారు. ఆడిట్ అంటే తనకు లభించిన సామాజిక వివరాల ప్రకారం ఆస్తి అప్పుల పట్టిని యథార్థంగా తయారు చేసి లాభ నష్టాల ఖాతాలో వచ్చిన లాభం లేదా నష్టం నిజస్వరూపంగా వచ్చిందని, ఏ విషయంపై ఆడిటర్ సంతృప్తి చెందలేదో అట్టి విషయాన్ని, ఆ విషయానికి సంబంధించిన ఖాతా పుస్తకాలు మరియు పద్దులు, ఓచర్లను విమర్శనాత్మకంగా పరిశీలించడాన్ని ఆడిటింగ్ అంటారు. స్థూలంగా చెప్పాలంటే ఖాతా పుస్తకాలను, ఓచర్లను విమర్శనాత్మకంగా క్షుణ్ణంగా పరిశీలించడాన్నే ఆడిటింగ్ అంటారు. అనగా ఈ విషయాన్ని విద్యార్థులారా, ఈ విషయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఒక విషయం, మీకు నాన్న ఒక 1000 రూపాయలు ఇచ్చాడు, సామాన్ తీసుకురాకండి వెళ్ళి అని చెప్పి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్తున్నాను. మీరు వెళ్ళిళ్ళు 1000 రూపాయల సామాన్ సంచి తీసుకొచ్చి నాన్న ముందు పెడితే అది చూశారు. మీరు నాన్న ఆ సంచి చూశారకే నాన్నకు డౌట్ వచ్చి సామాన్ అంతా బయట పెట్టి నాకు లెక్క చెప్పన్నాడు. నాన్న ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాడు. 950 రూపాయల సరుకు కనబడుతుంది, మీరు 1000 రూపాయలు లెక్క చెప్తాను. నాన్న మొత్తం ఆ సరుకు పొట్లాలన్నీ బయట పెట్టి ఒక్కొక్క పొట్ల రేట్ ఎంత అని నిన్ను ముందు కూర్చోబెట్టి అడిగిండు.
అడిగితే అక్కడ 50 రూపాయలు నువ్వు తీసుకున్నావు అన్న విషయం మీ తండ్రి గారికి అర్థమైంది. అగో సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా నాన్నగారు ఒక 50 రూపాయలను నీ వద్ద నువ్వు తీసుకున్నావని ఎలాగైతే నాన్నగారు తనిఖీ చేశారో, ఎలాగైతే నిన్ను ఐడెంటిఫై చేశారో, ఆడిటర్ కూడా అదే విధంగా నిన్ను సంస్థలోని ఖాతా పుస్తకాలను తనిఖీ చేసి అవి సరిగా ఉన్నాయో లేదో తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చుతాడు. అకౌంటింగ్ అనగానేమి? అకౌంటింగ్ గుమస్తాలు, బుక్ కీపింగ్ నిర్వహణాదారులు నిర్ణీత సమయంలో తయారు చేసిన ఖాతా పుస్తకాల నుంచి సమగ్ర ఆర్థిక నివేదికలను తయారు చేసి ముగింపు లెక్కలు తయారు చేయడాన్ని అకౌంటెన్సీ అంటారు. అకౌంటెంట్లు వ్యాపార సంస్థలో నిర్ణీత కాలానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలను, లాభనష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిని తయారు చేస్తారు. అకౌంటింగ్ గుమస్తాలు, బుక్ కీపింగ్ నిర్వహణాదారులు నిర్ణీత కాలానికి సంబంధించి సమగ్ర ఆర్థిక నివేదికలను తయారు చేసి ముగింపు లెక్కలను తయారు చేసే ప్రక్రియనే అకౌంటెన్సీ అంటారు. శోధన అనగానేమి? ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో లేదా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం సంస్థ ఖాతా పుస్తకాలను తదితర రికార్డులను పరీక్ష చేయడాన్ని శోధన అంటారు. ఒక వ్యాపారంలో జరిగిన మోసానికి సంబంధించిన సత్యాసత్యాలను నిరూపణ చేయుటకు, ఒక సంస్థకు అప్పులిచ్చే ముందు దాని ఆర్థిక స్థితిని అంచనా వేయుటకు, లేదా ఏ ఇతర ఉద్దేశంతోనైనా ఖాతా పుస్తకాలను ప్రత్యేకించి తనిఖీ చేయడాన్ని శోధన అంటారు. ఆడిటింగ్ ప్రధాన లక్ష్యాలు: సంస్థ వ్యవహారాల విశ్వసనీయత, అంకగణిత ఖచ్చితత్వం, వాస్తవికతను పరిశీలించాలి. వర్తకపు లాభనష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి నిర్ణీత కాలానికి చట్టం నిబంధనల మేరకు గణాంక సూత్రాలను అనుసరించి తయారు చేయడం అయినది అని నిర్ధారించడం. లాభనష్టాల ఖాతా నిర్ణీత కాలానికి యథార్థ లాభం, ఆస్తి అప్పుల పట్టి వ్యాపారానికి సంబంధించిన యథార్థ న్యాయస్థితిని చూపుతున్నది లేనిది తెలుసుకోవడం. ఆడిట్ పూర్తి అయిన తర్వాత సంస్థ స్థితిగతులపై తన అభిప్రాయాన్ని ఒక నివేదిక రూపంలో యజమానికి సమర్పించడం. ఆడిటింగ్ ప్రయోజనాలు: వ్యాపార సంస్థలలో అకౌంటింగ్ విభాగం వారు తయారు చేసిన ఆర్థిక నివేదికలు, అకౌంటింగ్ ఖాతా పుస్తకాలు, లాభనష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి, నగదు పుస్తకాలు, స్టాకు రిజిస్టర్లు, అమ్మకాలు కొనుగోలు వంటి పుస్తకాలు, సిబ్బంది జీతభత్యాల వంటి చెల్లింపుల వ్యవహారాలు మొదలైన రికార్డుల వంటి వాటికి ఆడిట్ను నిర్వహించడం వల్ల ఆయా సంస్థలకు తప్పనిసరిగా ప్రయోజనం కలుగుతాయి. అందువల్ల నిర్బంధ ఆడిట్ వర్తించని సంస్థలు కూడా స్వచ్ఛందంగా వారి సంస్థ లెక్కలను ఆడిట్ చేయిస్తున్నాయి. ఆడిట్ ప్రయోజనాలు యజమానులకు, నిర్వాహకులకు, రుణదాతలకు, ప్రభుత్వానికి, సిబ్బందికి, బ్యాంకులకు, ఇతరులకు కూడా కలుగుతాయి. అనగా ఎవరెవరికి ఏ విధంగా ఆడిట్ ప్రయోజనాలు చేకూరుతాయి ఒక సంస్థలో ఆడిటింగ్ చేయడం ద్వారా అనేది మనము తెలుసుకోవచ్చు. ఆడిట్ ప్రయోజనాలు ఆడిట్ ప్రయోజనాలు వ్యాపార సంస్థలకు మరియు యజమానులకు ఏ విధంగా కలుగుతాయో పరిశీలిద్దాం. వ్యాపార సంస్థకు ఆడిటింగ్ జరిపించడం వల్ల అకౌంటింగ్ నమోదులోని దోషాలను, మోసాలను సకాలంలో వెలికితీసి నివారించడానికి అవకాశం ఉంటుంది. అనగా ఆడిటింగ్ నిర్వహించడం వల్ల మనకు
ఏమైనా సంస్థలో మోసాలు జరుగుతున్నాయా, లేదంటే ఏ విధమైన దోషాలు ఏమైనా అకౌంట్స్లో ఉన్నాయా, నిగూఢంగా దాగి ఉన్నాయా అనే వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఆడిటింగ్ మనకు ఉపయోగపడుతుంది. ఆర్థిక సహాయ సంస్థల నుంచి రుణాలు పొందటానికి ఆడిట్ చేసిన లెక్కలు ఉపయోగపడతాయి. కంపెనీలు లేదా ఏదైనా వ్యాపార సంస్థలు బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందడానికి ఆడిట్ చేసిన లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఆడిటింగ్ చేయించడం వల్ల మనకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. వ్యాపార సంస్థ లాభాలపై పన్ను మదింపు విషయాలలో ఆదాయ పన్ను, అమ్మకపు పన్ను అధికారులు ఆడిట్ నిర్వహించిన ఖాతా పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. అనగా ప్రతి సంవత్సరం ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించడం వలన ఆ పన్ను మదింపు విషయాలలో, అనగా మా సంస్థకి ఎన్ని లాభాలు వచ్చాయి, ఎంత పన్ను ప్రభుత్వానికి చెల్లించాలి, అమ్మకపు పన్ను ఎంత చెల్లించాలి అనేది ఆడిట్ నిర్వహించడం వల్ల సులభంగా నిర్వాహకులకు, వ్యాపార సంస్థల నిర్వాహకులకు కానీ యజమానులకు కానీ సులభంగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, వ్యాపార సంస్థలకు క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించడం వల్ల ఖాతాదారులకు, పెట్టుబడిదారులకు సంస్థ పట్ల విశ్వసనీయత పెరిగి, తద్వారా సంస్థ గుడ్విల్, పేరు ప్రఖ్యాతులు పెరిగి ప్రజల నమ్మకాన్ని పెంపొందించుకోగలుగుతాయి. అనగా ఆ వ్యాపార సంస్థ లాభాల్లో ఉందా, లేకపోతే దాని యొక్క ఆస్తులేంటి, అప్పులేంటి, దాని యొక్క గుడ్విల్ ఎంత, దాని యొక్క మార్కెట్లో దాని విలువ ఏంటి అనేది ఆడిటింగ్ ద్వారా నిరూపణ అవుతుంది. కాబట్టి ప్రజల్లో విశ్వాసం పెరిగి ఆ కంపెనీల పట్ల ఆకర్షితులవడానికి లేదా ఆ కంపెనీలో భాగస్థులుగా చేరడానికి సంసిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. చూడండి విద్యార్థులారా, ఆడిటింగ్ వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. వ్యాపార సంస్థకు ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహణ జరగడం వల్ల సిబ్బందిలో నీతి, నిజాయితీ, సమర్థత పెరగడమే కాకుండా దోషాలు, మోసాలు లేకుండా లెక్కలను తయారు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల నమోదులో అత్యంత జాగ్రత్త వహిస్తారు. విద్యార్థులారా, అకౌంటెంట్లు రాసే పుస్తకాలు ఆడిట్ చేయబడతాయి అనే భయం ఉండడం వల్ల అకౌంటెంట్లు కానీ సంస్థ సిబ్బంది కానీ ఏ విధమైన పొరపాట్లు లేకుండా ఎంతో జాగ్రత్తగా నీతి నిజాయితీతో ఆ యొక్క పుస్తకాలను నమోదు చేయడంలో నిమగ్నమై ఉంటారు. అకౌంటింగ్ నిర్వహణలో సంస్థ గణాంక విభాగంలోని గణాంకులకు ఆడిటర్ విలువైన సూచనలు, సలహాలు, పద్ధతులను, మెలకువలను తెలియజేయడం వల్ల గణాంకులకు మంచి అనుభవం, శిక్షణ కలుగుతుంది. అనగా ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహిస్తున్న క్రమంలో వారు చేసే పొరపాట్లు కానీ ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే అకౌంటెంట్ల దృష్టికి తీసుకెళ్లడం లేదా సంస్థ యజమానుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ విధంగా సంస్థలో పనిచేసే యొక్క సిబ్బంది ఆడిటర్ ఇంటరాక్ట్ కావడం వల్ల ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా వెంటనే అప్డేట్ అవుతుండడంతో సంస్థలోని సిబ్బంది కూడా మంచి శిక్షణ పొందే విధంగా అవకాశం కలుగుతుంది. విద్యార్థులారా, ఆడిటింగ్ వల్ల ఇన్ని ప్రయోజనాలతో పాటు వ్యాపార సంస్థలకు ముందుకెళ్ళడానికి ఎంతో ప్రయోజనకారిగా ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఆడిటింగ్ పరిమితులు. ఆడిటింగ్ లగ్జరీ. చిన్న తరహా వ్యాపార సంస్థలలో ఆడిటింగ్ సొంత వ్యాపార స్వభావం కలిగిన చిన్న సంస్థలు వాటి లెక్కలను వారే స్వయంగా వారికి అర్థమయ్యే విధంగా ఒకే పుస్తకంలో అన్ని వ్యవహారాలను రాసుకోవడం జరుగుతుంది. వారి వరకే ఆ వ్యవహారాలు కొంతకాలం గుర్తించుకోవడం కోసం వారి రోజువారీ ఆర్థిక వ్యవహారాలను లిఖితపూర్వకంగా నమోదు చేసుకుంటారు. వారికి ఆ లెక్కలను ఇతరులకు అప్పచెప్పవలసిన అవసరం కానీ బాధ్యత కానీ లేదు. అందువల్ల ఈ క్రింది కారణాల వల్ల వారికి ఆడిటర్ను నియమించుకోవడం, వారికి చెల్లించే ప్రతిఫలం అనవసరమైన ఖర్చుగా భావించడం జరుగుతుంది. ఆడిటర్ను
చిన్న చిన్న వ్యాపార సంస్థల వారు నియమించుకోవడం వారికి చెల్లించే ప్రతిఫలం అనవసరమైన ఖర్చు. ఆడిటింగ్ వల్ల దానికి సంబంధించిన నియమ నిబంధనలు, లాంఛనాలు సగటు వ్యాపారస్తులకి అనేక సమస్యలను, ఇబ్బందులను కలుగజేస్తుంది. ఆడిటింగ్ వల్ల ఎంతో కాలం, శ్రమ వృధా అవుతోందని వారు భావించడం జరుగుతుంది. అంతేగాక అకౌంటింగ్ డిపార్ట్మెంట్ పనికి ఆడిట్ వ్యవస్థ ప్రతిబంధకంగా, ఆటంకంగా పరిగణిస్తుంది. ఆడిట్ నిర్వహించిన సంస్థలలోని లెక్కలలో దోషాలు, తప్పులు, మోసాలు జరగలేదు అని చెప్పడానికి వీలు లేదు. అయితే ఆడిట్కున్న ప్రయోజనాల వల్ల ఆడిట్ లగ్జరీ అనే అభిప్రాయం మంచిది కాదు. చిన్న తరహా వ్యాపార సంస్థలకు కొద్దిపాటి మొత్తాలతో వ్యాపారం నిర్వహించే వారికి ఆడిట్ నిర్వహణ అవసరం లేకపోవచ్చు. కానీ వ్యాపార విస్తరణ, భారీ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, పంపిణీ చేసే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అకౌంటెన్సీ రికార్డుల తనిఖీ, పర్యవేక్షణ ఆడిట్ వల్ల తప్పనిసరిగా జరపవలసి ఉంటుంది. ఆడిటింగ్ యొక్క పరిమితులను కనుక పరిశీలించినట్లయితే కొన్ని చిన్న వ్యాపార సంస్థల్లో ఆడిటింగ్ లగ్జరీ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క లావాదేవీలు, రోజువారీ వ్యవహారాలు లేదా సంవత్సరం మొత్తంలో వారు చేసే వ్యాపారం యొక్క లావాదేవీలు చిన్న మొత్తాల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆడిటింగ్ మనకు అవసరం లేదు, ఇది ఖర్చుతో కూడుకున్న పని, చట్టం యొక్క నియమ నిబంధనలు అన్నింటినీ పాటించాలి, ఇదంతా మనకు అనవసరమైన ఖర్చు, ఎందుకులే ఏదో ఒక చిన్న పుస్తకం తీసుకొని మర్చిపోకుండా ఆ యొక్క పద్ధతులను ఏదో అనామకులాగా రాసి పెట్టుకుంటే సరిపోతుందిలే అని చాలా చిన్న వ్యాపార సంస్థల యాజమాన్యాలు ఆలోచిస్తుంటారు. అదేవిధంగా చట్టం యొక్క నియమ నిబంధనలను అన్నీ పాటిస్తూ ఆడిటర్ ద్వారా నివేదికలు తీసుకుంటే మళ్ళీ అదేమి ఇబ్బందులు వస్తాయో అన్న ఉద్దేశంగా కూడా చిన్న వ్యాపార సంస్థలు ఆడిటింగ్కు దూరంగా ఉండడం జరుగుతుంది. అకౌంటింగ్, ఆడిటింగ్కు మధ్య గల వ్యత్యాసాలు. అకౌంటింగ్ ఉద్దేశం వ్యాపార సంస్థలో జరిగే ఆర్థిక వ్యవహారాలను క్రమ పద్ధతిలో నమోదు చేయడం, వర్గీకరించి, విశ్లేషించి సంబంధిత ఖాతా పుస్తకాలలో చూపడం అకౌంటింగ్లో జరిగే ప్రక్రియ. ఆడిటింగ్ ఉద్దేశం అకౌంటెంట్ తయారు చేసిన ఖాతా పుస్తకాలు, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిని క్షుణ్ణంగా, విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా తనిఖీని నిర్వహించడం ఆడిటింగ్ ఉద్దేశం. అకౌంటింగ్ పరిధి. అకౌంటింగ్ ప్రక్రియలో వ్యవహారాల నమోదు, ఖాతా పుస్తకాల తయారీ, లాభ నష్టాలను అంచనా వేయడం, ఆస్తి అప్పుల పట్టిక ద్వారా సంస్థ ఆర్థిక స్థితిని తెలియజేయడం వరకు ఉంటుంది. అనగా అకౌంటింగ్ పరిధి సంస్థ ఆర్థిక స్థితిని తెలియజేయడం వరకు ఉంటుంది. ఆడిటింగ్ పరిధి వ్యాపార సంస్థలలో తయారు చేసిన లెక్కలను సక్రమంగా, శాస్త్రీయంగా, సంతృప్తికరంగా శోధన చేయడం, ఫలితాలను వాటి యథార్థ స్థితిని తెలియజేయడం అకౌంటింగ్ పరిధి. అకౌంటింగ్ అర్హతలు, నియామకం. కంపెనీ అకౌంటెంట్లకు అకౌంటింగ్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. ఆడిటింగ్ పరిజ్ఞానం అవసరం లేదు. అకౌంటింగ్ ప్రక్రియలో నైపుణ్యం, తగిన అర్హతలు, అనుభవం
కలిగిన వాడై ఉండాలి. ఆడిటింగ్ లేదా ఆడిటర్ అర్హతలు, నియామకం. ఆడిటర్లకు కంపెనీలలో నియామకం కావడానికి చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసి అనగా CA పూర్తి చేసి తగిన అనుభవం, అర్హతలు కలిగి ఉండాలి. అకౌంటింగ్ పరిజ్ఞానం ఖచ్చితంగా ఆడిటర్కు ఉండాలి. అకౌంటింగ్ నివేదిక. అకౌంటెంట్ తాను తయారు చేసిన సంస్థ ఖాతా పుస్తకాలు, లెక్కలకు సంబంధించి ప్రత్యేకంగా నివేదిక తయారు చేయవలసిన అవసరం లేదు. ఆడిటింగ్ లేదా ఆడిటర్ నివేదిక. ఆడిటర్ సంస్థ ఖాతా పుస్తకాల తనిఖీ పూర్తయిన తర్వాత తాను గమనించిన, తన దృష్టికి వచ్చిన అంశాలను నివేదిక రూపంలో యజమానులకు సమర్పించాలి. అకౌంటింగ్ హోదా లేదా అకౌంటెంట్ హోదా మార్పులు. కంపెనీ అకౌంటెంట్ వ్యాపార సంస్థ ఉద్యోగి. నిబంధనలకు, అధికారుల ఒత్తిడి మేరకు, ఆదేశాల మేరకు పని చేయవలసి ఉంటుంది. నెలసరి జీతం ప్రతిఫలంగా పనిచేసేవాడు. కంపెనీలో అతను శాశ్వత ఉద్యోగి కాబట్టి అతనిని మార్చడం కుదరదు. ఆడిటింగ్ హోదా మార్పులు. ఆడిటర్ కంపెనీ ఉద్యోగి కాదు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాడు, యజమానుల ద్వారా నియమించబడిన వాడు. ఆడిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తగిన ప్రతిఫలం అతనికి అందుతుంది. భవిష్యత్తులో ఆడిటర్ను అవసరం అనుకుంటే మార్చవచ్చు. ఆడిటింగ్ వల్ల ఎంతో శ్రమ వృధా అవుతుంది, రోజువారీ వ్యవహారాలకు ఆటంకం కలుగుతుంది. ఇవన్నీ పుస్తకాలన్నీ పట్టుకొని ఆడిటర్ చుట్టూ తిరుగుడు ఇదంతా తలనొప్పి అని చిన్న చిన్న వ్యాపార సంస్థలు భావిస్తుంటాయి. ఒకవేళ చిన్న వ్యాపార సంస్థలైనా వారికి లాభాలు రావు అని మనం చెప్పడానికి వీల్లేదు. కొంతమంది ట్యాక్సులు, ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ఎగ్గొట్టే ఉద్దేశంతో కూడా ఆడిటింగ్ అవసరం లేదు, మేము చేయించము అనే ఉద్దేశంలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆడిటింగ్ అనేది జరిగిన వ్యాపార సంస్థల్లో ఏ మోసం జరగలేదు, ఏ తప్పు జరగలేదు, ఎలాంటి పొరపాటు జరగలేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు. ఈ విధంగా ఆడిటింగ్ అనేది రకరకాలుగా ఉన్న మన వ్యాపార సంస్థల్లో, వివిధ కంపెనీల్లో రకరకాలుగా ఉంటుంది. ఈ విధంగా జరిగే ఆడిటింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని విద్యార్థులు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యాపార సంస్థకు ఆడిటింగ్ కంపల్సరీ కాకపోవచ్చు, కానీ చేయించుకోవడం వలన చట్టపరంగా న్యాయంగా వ్యాపారాన్ని నిర్వహించి దేశ అభివృద్ధిలో భాగం పంచుకునే విధంగా పన్నులు చెల్లించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా ఇక్కడ విద్యార్థులు గ్రహించాలి. విద్యార్థులారా, దీంతో ఆడిటింగ్ ఉపోద్ఘాతము అనే ఫస్ట్ చాప్టర్ను మేము మీకు వివరించడానికి ఇప్పటి వరకు ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.